హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు స్టార్ బోర్వెల్స్ మంచిర్యాల. ఇంతకుముందు వీడియోలో చెప్పినట్టు ఈ రోజు నేను ఫుల్ కేసింగ్ అనే దాని గురించి చెప్తానండి. ఫుల్ కేసింగ్ అనేది ఎప్పుడు వేసుకుంటాము, ఎందుకు వేసుకుంటాం అనే దాని గురించి. ముందుగా ఫుల్ కేసింగ్ అంటే ఏంటంటే, ఒక 500 ఫీట్లు మీరు బోర్ కొట్టించుకున్నప్పుడు ఆ 500 ఫీట్లు మొత్తం కూడా కేసింగ్ దింపడాన్ని ఫుల్ కేసింగ్ అని అంటారు. ఫుల్ కేసింగ్ అనేది మనం బోర్ వేసుకున్నప్పుడు కేవలం లోపల అంతా కూడా జారే స్వభావాన్ని కలిగిన మట్టి లేదా ఇసుక లేదా కూలిపోయే స్వభావం కలిగిన పర్మిషన్ వచ్చినప్పుడు మాత్రమే మనం ఖచ్చితంగా ఫుల్ కేసింగ్ అనేది వేసుకునే తీరాలండి. అది ఇంటికైనా సరే లేదా పొలానికైనా సరే. ఎందుకంటే ఇలాంటి జారే స్వభావం కలిగిన మట్టి బోర్ లోపల వచ్చినప్పుడు బోర్ లోపల ఉన్న నీళ్ల వల్ల ఈ మట్టి మొత్తం తడిచి బోర్ లోపలికి కూలిపోయి బోర్ని మూసుకుపోయేలా అంటే కూలిపోయేలా చేస్తుంది. అందుకోసమే మనం ఫుల్ కేసింగ్ దింపుకోవడం వల్ల ఏమవుతుందంటే, ఈ జారే స్వభావం కలిగిన మట్టిని ఇది బోర్ లోపలికి జారనివ్వకుండా ఒక అడ్డుగోడలాగా పనిచేస్తుంది. కాబట్టి ఇలాంటి స్వభావం కలిగిన పర్మిషన్ వచ్చినప్పుడు మాత్రం మీరు ఖచ్చితంగా మీ ఇంటికైనా లేదా మీ పొలానికైనా ఫుల్ కేసింగ్ వేసుకొని తిరగడమే చాలా అంటే చాలా మంచిదండి. మరి కేసింగ్ వేసినప్పుడు మట్టిలో నుంచి బోర్లోకి వాటర్ అనేది ఎట్లా వస్తుందని మీరు చాలా డౌట్ రావచ్చు. అది ఏం లేదండి, మీరు ఫుల్ కేసింగ్ వేసుకున్నప్పుడు బోర్ వాళ్ళు ఆ పైపులకి రంధ్రాలు చేస్తారు. జాలీలు అనే పేరుతోటి సన్నని రంధ్రాలు చేస్తారు. ఆ రంధ్రాలలో నుంచి 24/7 మీకు నీళ్ళు అనేది లోపలికి జారుతూనే ఉంటాయి. మీకు నీళ్ళకి ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదు. కానీ ముఖ్యంగా మన మంచిర్యాల జిల్లాలో చెప్తున్నానండి, ఇంటి కొరకు మీరు ఫుల్ కేసింగ్ బోర్ వేసుకుంటే మాత్రం ఫ్యూచర్ లో రీడెప్త్ అంటే సపోజ్ మీరు 2025లో ఒక 500 ఫీట్లు బోర్ వేసుకున్నారు అనుకోండి, 10 సంవత్సరాల తర్వాత నీళ్లు సరిపోక ఆ బోర్లోనే మళ్ళీ ఇంకొక 300 ఫీట్లు బోర్ పెంచుకుందాం అనుకుంటే మన మంచిర్యాల జిల్లాలో కాదు ఎక్కడైనా సరే ఆ రీడెప్త్ అనేది ఫుల్ కేసింగ్ ఉన్న దగ్గర పని చేయదండి. 90% ఫుల్ కేసింగ్ వేసుకున్న దాంట్లో ఇంటి కొరకు రీడెప్త్ అనేది చేయడం చాలా కష్టం అవుతుంది. ఎందుకు అనే దాని గురించి నేను తర్వాత వీడియోలలో చెప్తాను. అలాగని ఫ్యూచర్ లో రీడెప్త్ పెంచుకున్నామనే ఉద్దేశంతో మీరు కూలే స్వభావం కలిగిన పర్మిషన్ లో మాత్రం ఫుల్ కేసింగ్ వేసుకోకుండా హాఫ్ కేసింగ్ వేసుకుంటాను అంటే మాత్రం ఆ బోరు 6 నెలలు కూడా ఉండదు, సర్వం భూస్థాపితం అయిపోతుంది, బోర్ అనేది ఫెయిల్ అవుతుంది. అలాంటప్పుడు కూలే స్వభావం కలిగిన పర్మిషన్ లో మాత్రం ఖచ్చితంగా ఫుల్ కేసింగ్ వేసుకునే తీరాలి. తర్వాత వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా సరే కింద కామెంట్ చేయండి. వీలైన వాటికి సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తాను.